జనగాం స్టూడియోస్ ఛానల్లో మీ వ్యక్తిగత ఇంటర్వ్యూల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 953394912. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జనగాం స్టూడియోస్. నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు జనగాం స్టూడియోస్. తను ఒక ఫేమస్ పర్సనాలిటీ కాకుండా తను పెట్టే ఇన్స్టా రీల్స్తోని వేల మంది వ్యూస్ వస్తున్నాయి. దాంతోపాటు ఎంతోమంది ఆయన పెట్టే కంటెంట్కి అట్రాక్ట్ అవుతూ తనని ఫాలో చేస్తున్నారు. ఆయన ఎవరో కాదు, మనతో ఉన్నారు ఇవాళ వచ్చేసి గెస్ట్. నమస్తే. కొంతమంది అక్కచెల్లెలు ఏమనుకుంటారు అంటే, మా అన్న పెళ్లి అయిపోయినాక మారిపోయిండు, మా తమ్ముడు పెళ్లి అయినాక మారిపోయిండు, అప్పట్లేక మాతో ఉంటలేడు, అప్పట్లేక మాతో ఫోన్ మాట్లాడతలేడు, సరిగా మమ్మల్ని పట్టించుకుంటలేడు, అప్పట్లేక మమ్మల్ని చూస్తలేడు అని అనుకుంటారు. సో సిస్టర్స్, కొన్ని కొత్త బంధాలు వచ్చినప్పుడు కొంచెం టైం వీలు కాదు. మీరు అంత మాత్రాన మీరేం బాధపడకండి. మీ ప్లేస్ మా గుండెలో ఎప్పటికీ చెదిరిపోదు. ఫయజ్ మినీ ట్రక్. నమస్తే ఫయజ్. నమస్తే అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఇన్వైట్ చేసినందుకు జనగాం స్టూడియోకి నా తరఫున కృతజ్ఞత చెప్తున్నాను. ఫయజ్, మీ గురించి మన సబ్స్క్రైబర్లకు ఒక రెండు విషయాల్లో. నా పేరు ఫయాజ్, నాది పోచనపేట, బచ్చనపేట మండల్, జనగాం డిస్టిక్. నేను ఒక చిన్న అశోక్ లేలాండ్ బండి నడుపుతా, ఒక ట్రాలీ ఆటో కూడా ఉంది. ఇవి నా జీవనాధారం ఇదే. దాంతోపాటు ఇట్లా ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చేస్తుంటాను. అంతకు మించి నాకు ఎటువంటి సోర్స్ లేదు. నేను డిగ్రీ చేసిన, ఇక్కడ జనగాంలోనే డిగ్రీ చేసిన. సో దాని తర్వాత మామూలుగా ఇలాగే వీడియోస్ తీద్దామని ఒక ఆలోచన వచ్చింది. అలా స్టార్ట్ చేసిన వీడియోస్. అయితే ప్రస్తుతం అయితే బాగానే నడుస్తుంది. కానీ చాలామంది నన్ను అడుగుతున్నారు ఏంటంటే, అన్న నీకు వీడియోస్ వల్ల డబ్బులు వస్తాయా అని అడుగుతున్నారు. అసలు నాకు డబ్బులు రావు అందులో. ఇన్స్టాగ్రామ్లో కానీ ₹1 కూడా రాదు. ఇక యూట్యూబ్లోనైతే అంత సబ్స్క్రైబర్స్ అయితే నాకు లేరు. చాలామంది వీడికి ఏంద్రా వీడియోస్ తీస్తున్నాడు, మస్తు సంపాదిస్తున్నాడు, ఇటు డ్రైవింగ్ చేస్తాడు, ఇట్లా సంపాదిస్తాడు అని చాలామంది అనుకుంటారు. నాకు ఎటువంటి సోర్స్ అయితే లేదు. ఒకటే నా డ్రైవింగ్, ఒకటే నా సొంత పనుల మీదే నేను నా జీవనాధారం. సో దాని మీదే బతుకుతుంటా అంతే. గూడ్స్ వెహికల్ నడుపుతా అన్నారు కదా, అంటే గూడ్స్ వెహికల్ అనేది మీరు కావాలని ఎంచుకున్నారు, లేకపోతే పరిస్థితులను బట్టి డ్రైవింగ్ ఫీల్డ్కి వెళ్ళారు? కావాలని అయితే ఏమి ఎంచుకోలేదు. అయితే యాక్చువల్లీ ఒక టైం వచ్చింది, ఇటు చదువా ఇటు వర్కా అనేది వచ్చింది. సో మా నాన్న ఆటో నడిపేవాడు. ఓకే. మా నాన్న ఆటో నడిపేవాడు. సో తనతో పాటే నేను ఎక్కువ తిరుగుతున్నట్టు. మా ఫ్యామిలీలో 3 ఆడపిల్లలే. సో నేను ఒక్కడిని. సో ఏదైనా సపోర్ట్ కోసం మా నాన్న ఊరికి నన్ను తీసుకెళ్తున్నాడు. అట్లా మెకానిక్ షాప్ల కాడికి, రిపేరింగ్ కాడికి అట్లా వెళ్తూ అట్లా డ్రైవింగ్ ఆటో నేర్చుకున్నా. మొత్తం మీద మా నాన్న నేర్పించిండు. ఓకే. అలా అది కొన్ని రోజులకు వస్తూ నేను 10th అయిపోయింది. 10th చేస్తున్న టైంలో మా ఊర్లో వాటర్ ప్లాంట్ ఉండేది. ఓకే. సో దానికి డ్రైవర్ అవసరం ఉండే, వాటర్ క్యాన్ సప్లై చేయడానికి వర్కర్ అవసరం ఉండే. అంటే సో డ్రైవింగ్తో పాటు వర్క్ చేస్తూ ఉండేటోని. అలా చేస్తూ కొన్ని రోజుల దాకా అదే డ్రైవింగ్ చేసిన, ఆటో నడిపిన. ఇటు స్కూలు, ఇటు ఆటో నడపడం, ఇలా బ్యాలెన్సింగ్ చేసేటోని. ఇక తర్వాత ఇంటర్కి వచ్చినాక చదువుకుందాం అనే టైంలో ఒక సిచ్యువేషన్, ఇక అసలు చదువుకోవాలా, ఇప్పుడు మనం పని చేయకపోతే ఇల్లు నడవలేని స్టేజ్ వచ్చింది. ఓకే. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక నాన్న అసలు ఎటువంటి పొజిషన్ ఉన్నాడంటే చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాం. ఓకే. ఇంట్లో అందరూ ఆడపిల్లలే, నాన్న ఒక్కడే. అందుకే నేను సపోర్ట్ చేయకపోతే ఫ్యామిలీ రోడ్ ఎక్కుతుంది. అలాంటి సిచ్యువేషన్ వచ్చింది. సరే ఇక చదువు ఓపెన్లోనే చేసుకోవచ్చు, ఫస్ట్ నాకు ఫ్యామిలీ ముఖ్యం అనుకుని అక్కడ నుంచి నేను కొన్ని రోజులు హైదరాబాద్కి వెళ్ళిన. అక్కడ కొన్ని షోరూమ్లలో ఆఫీస్ బాయ్గా వర్క్ చేసిన. ఆ తర్వాత మళ్ళీ వచ్చి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఆటో, ట్రాలీ ఆటోనే నడపడం. గూడ్స్ మెయిన్గా మా నాన్నది అయితే ప్యాసింజర్ ఆటో ఉండే, అది కొన్ని రోజులు నడిపిన. తర్వాత మళ్ళీ గూడ్స్ అది నడుపుతూ ఒక టైంలో నేను ఒక సొంత ఆటో తీసుకోవాలి అని నిర్ణయించుకున్నా. తీసుకొని కొన్ని డబ్బులు సిటీలో వర్క్ చేసిన అవి కొన్ని డబ్బులు తీసుకొని ఫైనాన్స్లో ఒక ఆటో తీసుకొని, ట్రాలీ ఆటో, గూడ్స్ ఆటో తీసుకొని, దాని ద్వారా అలా తీసుకుంటూ ఇంకో టాటా ఏసీ తీసుకున్న. తర్వాత మళ్ళీ తర్వాత ఇంకో అశోక్ లేలాండ్ తీసుకున్నా. అలా తీసుకున్నా. ఇలా తీస్తూ ఇంట్లో ఫ్యామిలీని మొత్తం నెట్టుకుంటూ, దీనివల్లే నా జీవనాధారం మొత్తం, దానివల్లే నా ఫ్యామిలీని నెట్టుకుంటూ వచ్చేది మొత్తం నా అశోక్ లేలాండ్ వెహికల్స్, నా ఇప్పుడు ఉన్న ప్రస్తుతం ఆటో. టాటా ఏసీ అయితే రీసెంట్గానే అమ్మేసినాము. ఓకే. సో దాన్ని నడిపే వాళ్ళు ఎవరు లేరని అమ్మేసినాం. అట్లా వచ్చినాము ఇక మోటార్ ఫీల్డ్కి.
పరిస్థితులను బట్టి మీరు ఆటో ఫీల్డ్కి వచ్చారు అంటే డ్రైవింగ్ ఫీల్డ్కి వచ్చారు. అవును. ఒకవేళ పరిస్థితులు బాగుంటే 5 years గోల్ ఏంది? ఫయాజ్ గోల్ వచ్చేసి పోలీస్ కావాలని నా డ్రీమ్ ఉండే. ఓకే. సో స్కూల్లో అందరు అడుగుతుంటారు కదా సార్లు ఇట్లా స్టూడెంట్స్ని నువ్వేమవుతావు అని. అవును. అది అప్పుడు మనం స్కూల్లో ఉన్నప్పుడు ఎన్సీసీలో ఉండే. ఇట్లా ఎన్సీసీలో యూనిఫామ్ వేసుకుంటే అది ఇట్లా బాడీకి జబర్దస్త్ సెట్ అయిపోయేది అనమాట. ఖచ్చితంగా పోలీస్ అవ్వాలని ఫిక్స్ అయిపోయినా. అయ్యేవాడినేమో ఇంట్లో పరిస్థితి సహకరించలే, దానివల్ల కొంచెం వెనకడుగు వేయాల్సింది వచ్చింది. మ్యాక్సిమం ట్రై చేసిన 1.1 మార్క్స్లలో పోయింది లాస్ట్ రిటర్న్ టెస్ట్లా. ఓకే. సో చాలు ఈ లైఫ్కి అయితే సో అని ఇట్లా మన వదిలేసిన ఇక డ్రీమ్. మీరు గూడ్స్ నడుపుతున్నారు కదా, గూడ్స్ నడిపేటప్పుడు మీకు ఎదురయ్యే కష్టాలు కానీ అంటే ఎలాంటి కష్టాలు అనేది ఎదురవుతుంటాయి మీకు? ఇప్పుడు చాలామంది డ్రైవింగ్ ఫీల్డ్ చాలా ఈజీ అనుకుంటారు. అంటే మామూలుగా ఏముందిరా, యాక్చువల్లీ నడపడం ఈజీయే కానీ సెకండ్స్లో పోయే పాడాలన్న డ్రైవర్. అవును. ఇలా రోడ్ ఎక్కితే పొద్దున ఇంట్లోకి వెళ్తాం కదా, మళ్ళీ తిరిగి వస్తామా లేదా తెలియదు. అవును. మామూలుగా అందరూ ఏదో జాబ్ చేసుకునేటోళ్ళు వెళ్తారు వస్తారు, కానీ రోడ్ ఎక్కిన ఎప్పుడు రోడ్డు మీదే. మా బతుకంటేనే రోడ్డు, డ్రైవర్ బతుకులే రోడ్డు మీద ఉంటాయి. ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం ఉంటేనే ఉంటుంది అన్న. చెప్తున్నాగా, ఒక వెహికల్ తీసుకుంటాం, చాలా మంది ఏమంటారు, అరే నీకు ఇట్లా పోతే ఇట్లా 1000 రూపాయలు వస్తాయి రా మీకు డ్రైవర్ మీ బండ్లకు, మీకు ఏందిరా అనిపిస్తుంది. కానీ మేము ఇట్లా పోయి ఇట్లా వస్తామా లేదా మాకు తెలియదు. అసలు ఫస్ట్ విషయం ఏంటంటే, బండి కొనాలన్నా మన దగ్గర అంత స్తోమత ఉండదు. ఎక్కడో 1,00,000 రూపాయలు కట్టి ఈఎంఐలలో ఫైనాన్స్లలో బండ్లు తెస్తాం, నడుపుతా ఉంటాం. దానికి నెల తిరిగే వరకు డైలీ అది బండి ఇంటికాడ పెడితే డైలీ 500 రూపీస్ దాన్ని కట్టాలి. అవును. అది నడిచినా నడవకుండా 15,000 అదే తీయాలి. పేపర్ వాల్యుయేషన్కి 35-40,000 అయితే ఓన్లీ 4 వీలర్స్కే. అది ఇంకా లారీలు అయితే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా గూడ్స్ వెహికల్ ఈ డ్రైవర్ల పరిస్థితి ఇట్లుంటే ఇంకా లారీల డ్రైవర్ల పరిస్థితి ఇంకా చాలా దారుణంగా ఉంటుంది అన్న. భార్య పిల్లల్ని అందరిని వదిలేసి పాపం వాళ్ళు నెలలు పోతుంటారు. అక్కడ పోతే దారి పొడుగు మధ్యలో బండికి ఏదైనా కావచ్చు, వాళ్ళకేమైనా కావచ్చు, ఇంటికి తిరిగి వస్తారా రారా కూడా నమ్మకం తక్కువ. అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. మోటార్ ఫీల్డ్ అంటే అంత ఈజీ కాదు, చాలా దారుణమైన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు చాలామంది ఏమంటారు, ఎవరు చూడు డ్రైవింగ్ నేర్చుకోగానే కారు నడుపుదాం, లేకపోతే ఇంకేదైనా కొనేసుకొని నడిపేసుకుందాం, ఈజీగా ఉంటుంది కదా అనుకుంటారు. కానీ నన్ను అడిగితే మాత్రం మోటార్ ఫీల్డ్కి రావడం కరెక్ట్ కాదు ఇప్పుడున్న సిచ్యువేషన్లో. ఇంకా గూడ్స్ ఫీల్డ్కి అయితే అసలే అవసరం లేదు. ఒక్క షాప్ కాడ మీరు చూడండి, ఒక టైంలో 1-2 వెహికల్స్ ఉండేవి, ఇప్పుడు 10-15 వెహికల్స్ అయిపోయినాయి. నేను స్టార్ట్ చేసినప్పుడు కూడా మామూలుగా జనరల్గా ఒక ఫర్ లాంగ్ లోకల్ కిరాయి 200-300 ఉంటే, ఇప్పుడు కూడా 10 years బ్యాక్ ఎంత ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంది. డీజిల్ రేట్ ఏమో హై అయిపోయింది, ఇక్కడ ఖర్చులన్నీ పెరిగిపోయినాయి. ఇది చూస్తేనేమో మనకు అసలు ఎక్కడి నుంచి ఇన్కమ్ వచ్చేటట్టే లేదు. చాలా దారుణంగా ఉంది పరిస్థితి చెప్పుకోవాలంటే. ఇప్పుడు మోటార్ ఫీల్డ్ అయితే ఎక్కడ ఏం నడుపుతున్నాం. ఒకటి కుల్లగా చెప్పాలంటే ఇలా సంపాదించుకునేది ఏం లేదు, మోటార్ ఫీల్డ్లో సంపాదించుకునేది ఏం లేదు. ఒక తిండికి గుడ్డకి తప్ప ఎన్కేస్ అది మాత్రం ఏం ఉండదు అన్న. ఏమన్నా ఎమర్జెన్సీ వస్తే మాత్రం ₹1 ఉండదు. ఏ డ్రైవర్ల దగ్గర ఉండదు, ఏ ఓనర్ల దగ్గర ఉండదు. అలాంటి చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడైతే. మీరు వెహికల్ నడుపుతున్నారు కదా, ఆ వెహికల్లో మీ జర్నీలో మీకు గుర్తుండిపోయే ట్రిప్ ఏదైనా ఉందా? గుర్తుండిపోయే ట్రిప్ అంటే ఏది లేదన్న. ఎందుకంటే మేము ఎంత దూరం వెళ్ళాం, పోతున్నప్పుడు ఏదో ఒక రిపేర్ వేస్తూనే ఉంటుంది. కానీ మేము వెహికల్ని నమ్ముకొని పోతాం కదా, అవును, అది ఎట్లా తీసుకుపోతుంది అట్లే తీసుకొస్తుంది. వాస్తవానికి చెప్పాలంటే దాన్ని నమ్ముతాం, దాని మీద ప్రాణం పెట్టిపోతాం. అది ఎట్లా తీసుకుపోతే అట్లే తీసుకొస్తుంది. అది ఇప్పటివరకు నేను నమ్మిన నా బండ్లు అయితే ఎప్పుడు నన్ను అన్యాయం చేయలేదు, ఎప్పుడు నన్ను ఇబ్బంది పెట్టలేదు. నా జర్నీ మొత్తం ఈజీగా సాగేది, ఎప్పుడు అంత కష్టపెట్టలేదు. ఏదైనా కష్టం అయినా కూడా దాన్ని నేను మేనేజ్ చేసుకోగలుగుతా. ఎందుకంటే నేను చిన్నతనం నుంచి ఇదే మోటార్ ఫీల్డ్ ఉన్నా, ఇదే మోటార్ ఫీల్డ్ చూస్తూ పెరిగినా కాబట్టి నాకు పెద్దగా ఏం భయం అనిపించదు. ఎంత దూరం వెళ్ళినా ఒక్కడనే వెళ్తా, ఒక్కడనే వస్తా. నాకు మస్తు మజా అనిపిస్తుంది డ్రైవింగ్లో. 5 years వచ్చేసి ఇప్పుడు ఒక వైపు చూస్తే మోటార్ ఫీల్డ్ ట్రక్ డ్రైవర్, మరొక యాంగిల్ చూస్తే ఇన్స్టాలో రీల్స్. ఇన్స్టాగ్రామ్లోకి రావాలని ఎట్లా ఆలోచన వచ్చింది మీకు? అయితే ఒక టైంలో మేము అంటే ఊర్లలో ఇట్లా ఇసుక కొడుతుంటారు. అవును, మామూలుగా ఇసుక నడుస్తుంటుంది, పిల్లలంతా లేబర్ వర్క్ వెళ్తుంటారు.
సో దాంతోపాటు మేము కూడా వెళ్తుంటాం. వెళ్తుంటే అప్పుడు ఎక్కువ మీరు తెలుసు అనుకో టిక్ టాక్లా ఇట్లా ఫేస్బుక్ స్టార్ అని ఇంకేదో స్టార్ అని అట్లా వచ్చేవాళ్ళు చాలా మంది. చాలా వరకు అయితే అప్పుడు మేము లేబర్ వర్క్ చేస్తుంటాం. మాకేమనిపించింది అంటే అరే మనం కూడా ఒక స్టార్ పెట్టుకుందాం అంటే ఎట్లా పెట్టుకోవాలి. అప్పుడు మేము రోజు లేబర్ వర్క్ చేసేటోళ్ళం, ఇసుక లోడింగ్ చేయడం, దింపడం, ఇంకేదో కష్టం చేయడం, మొత్తం మీద మా వెహికల్కి సంబంధించిన లోడింగ్ అన్లోడింగ్ అంతా మేమే చేసాం. నాతో పాటు ఒక 10-12 మంది పిల్లలు ఉండేటోళ్ళు. అందరూ మరి లేబర్ పిల్లగాలంటే ఏదో చదువుకున్న వాళ్ళు కాదు, అందరూ చదువుకున్న వాళ్ళే. ఆ టైము మన కోవిడ్ టైంలో అందరూ సిటీలోంచే ఊర్లోకి వచ్చేసారు. ఏదో ఒక పని చేసుకొని బతకాలని ఏదో ఒక పని చేస్తున్నాం. అంటే చేస్తుంటే మనం కూడా ఒక స్టార్ పెట్టుకుందామని లేబర్ స్టార్ అని పెట్టుకున్నాం. ఓకే, మేము కూడా చిన్నతనం నుంచి పని చేస్తాం, మేము కూడా ఒక బిరుదు పెట్టుకుందాం అనుకుంటున్నాం, లేబర్ స్టార్ అనే బిరుదు పెట్టుకుందాం అనుకుంటున్నాం, మాకు సపోర్ట్ చేస్తారా ఫ్రెండ్స్ అని ఒక వీడియో పెట్టినాం అంతే. జస్ట్ అది పోయింది, మామూలుగా వైరల్ కాలేదు అది. చాలా టూ మచ్ వైరల్ అయిపోయింది. ఎంతమంది అంటే కొన్ని వేల మంది సపోర్ట్ చేశారు. అప్పటి నుంచి అందరు చేస్తారు వీడియోలు, మనం కూడా చేద్దాం. సో మనదేందో మనం పని చేస్తూ చూపించాలి అంతే. ఏదో ఉన్నది లేనిది కలిపి చూపించడం కాదు అనుకుని ఫిక్స్ అయిపోయి మేము వీడియోస్ చేయడం స్టార్ట్ చేసినాం. మంచిగానే వైరల్ అయినాయి. ఇక దాంతోపాటు ఆ టిక్ టాక్ పోయింది, కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చినాం, మళ్ళీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. మీరు ఫస్ట్ చేసిన ఇన్స్టాగ్రామ్ రీల్, దానికి వచ్చిన రెస్పాన్స్ అనేది మీకు ఎలా అనిపించింది? చాలా సంతోషం అనిపించింది. అసలు ఫస్ట్ అంతకుముందు మేము ఎప్పుడైనా వీడియో చేస్తే గంటకోసారి ఇట్లా ఓపెన్ చేసి చూసేటోళ్ళం, ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఎంతమంది లైక్ చేసారు, ఎంతమంది ఫాలో చేసారని. కానీ ఆ వీడియో పోస్ట్ చేసి జస్ట్ 1 hour తర్వాత చూస్తే ఇలా ఓపెన్ చేయగానే టిక్ టాక్ ఓపెన్ చేయగానే 100 followers, 100 likes, 100 comments అని ఇట్లా 3 సడన్గా దిగే వరకు ఫుల్ హ్యాపీ అనిపించింది. అరే ఏంద్రా ఇట్లా వైరల్ అవుతుంది వీడియో అనిపించింది. ఫుల్ మస్తు హ్యాపీ అనిపించింది అప్పుడు. అయితే ఇక మీకు మెమరబుల్గా గుర్తుండిపోయే ఇన్స్టా రీల్ అనేది ఏదైనా ఉందా? అదే నాకు గుర్తున్న రీల్ అంటే లేబర్ స్టార్ అనే ఒక వీడియో చేసిన, అదే గుర్తుంది. దాని తర్వాత చాలా వీడియోస్ చేసిన, ఫ్యామిలీ సిచ్యువేషన్స్ గురించి చెప్పిన, మిడిల్ క్లాస్ అబ్బాయిలు పడే కష్టాల గురించి చెప్పిన. అంటే ఇవన్నీ ఎక్కడో చూసి లేకపోతే గూగుల్లో చూసి కొటేషన్ కావు, నా లైఫ్లో నేను ఫేస్ చేసినవి మాత్రమే అక్కడ చెప్పిన. నేను ఎన్ని అనుభవించినో అన్నీ నాకు ఒక సిచ్యువేషన్ వస్తానా అప్పుడు కానీ మాటలు రావు నా మనసులోకి వెళ్ళి. నేను ఎప్పుడన్నా బాధపడుతున్నప్పుడు లేకపోతే నాకు ఫ్యామిలీ పరంగా కానీ ఫైనాన్సింగ్ పరంగా కానీ ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు అప్పుడు కంపల్సరీ ఒక వీడియో కొడతా, ఖచ్చితంగా వీడియో పెట్టాల్సిందే. అప్పుడు నా బాధ ఆ వీడియోలో షేర్ చేస్తా. అది 100% వ్యూస్, లైక్స్ మామూలుగా పోదు. అది ఇన్స్టాలో చాలా వరకు ప్లేసెస్ని బట్టి లేకపోతే ఒక సాంగ్ని బట్టి రీల్స్ చేస్తారు. అవును, కానీ మీది డిఫరెంట్గా ఉంటుంది. అంటే మీరు చేసే పని రీల్స్గా మార్చి పెడతారు. దాంట్లో మేము అబ్జర్వ్ చేసిన వరకు అయితే మీరు ఎక్కువగా చదువుకోవడం వలన ఉద్యోగాలు కాకుండా ఇలా కష్టపడాల్సి వస్తుంది, చదువుకోవాలని, అదేవిధంగా పేరెంట్స్ గురించి మేజర్గా మోటివేషన్ చేసే వీడియోస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకు దానికి అలానే చేయాలనే పరిస్థితి ఏమైనా మీకు దారి తీసా? ఒకటి అన్న, మనం చదువుకుందామంటే సపోర్ట్ లేదు. ఫస్ట్ మెయిన్గా సపోర్ట్ లేదు. ఓకే, కొందరికి సపోర్ట్ ఉంటుంది, చదువుకోరు. ఎద్దున్నోనికి బుద్ధి ఉండదు, బుద్ధున్నోనికి ఎద్దు ఉండదు అంటారు కదా. అవును, ఆ టైప్లో. ఇప్పుడు మనకి చదువుకోవాలని చాలా ఉండే, చదువుకోవాలని ఉంటే అయిపోదన్న, ఎంతో కొంత బ్యాక్ సపోర్ట్ కావాలి. అవును, అంత ఈజీ కాదు. 100%. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక గవర్నమెంట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాం. అవును, ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాం అనుకో, పోయి సిటీలో కోచింగ్ తీసుకోవాలి కంపల్సరీ. నువ్వు అంత ఈజీగా నువ్వు ఇంట్లోనే కూర్చొని చదువుకుంటా అంటే ఎవరో ఒకళ్ళిద్దరు సక్సెస్ అవుతారు. అట్లా అంత మామూలుగా అంత సింపుల్గా నాలెడ్జ్ రాదు. సో మనం అటు వెళ్ళాలి. ఒక 1 year 2 years దానికోసం డెడికేషన్ చేయాలి. చేయాలంటే మన ఇంటికాడ నుంచి మనకి ఎవరైనా డబ్బులు పంపేటోళ్ళు ఉండాలి, లేదా మనం చదువుకోవాలంటే ఆ టైంకి మనకి మైండ్లో ఫస్ట్ మెయిన్గా మెంటల్ టెన్షన్స్ ఉండదు. మన ఇంటికాడ ఫ్యామిలీలో అరే బిడ్డ నువ్వు చదువుకో, నువ్వు ఎంత చదువుతావో చదువుకో, నీకు నేను ఉన్నా సపోర్ట్ చేస్తా, అరే మాకు పైసలు పంపకుండా మాకేం చేయకుండా చాలు, నీ అంతా నువ్వు చదువుకో, నౌకరు కొట్టు అని అంటే ఒక 2 సంవత్సరాలు ఇచ్చి పెడితే చాలా మంది నాలుగు వాళ్ళు సక్సెస్ అయ్యి తిరిగి వచ్చేటోళ్ళు ఉన్నారు. అలా అని 100% అట్లున్న వాళ్ళు కూడా ఎక్కడో కదా ఫెయిల్ అయ్యేటోళ్ళు ఉన్నారు. 98%
హార్డ్ వర్క్ ఉండాలి, 2% లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది అంటారు కదా. అవును, అవును. అట్లా 100కి 100% పెట్టిన వాళ్ళు కూడా సక్సెస్ అవుతాడని లేదు. ఎక్కడో ఒక 2% ఫెయిల్యూర్ అవుతారు. ఎందుకంటే కొంచెం అంతా కిస్మత్ కూడా కలిసి ఉండాలన్న, అట్లా అన్నమాట. సో దానికి మనకు పేరెంట్స్ నుంచి ఎటువంటి సపోర్ట్ లేదు. ఇక మనం పని చేస్తే కానీ మన ఇల్లు గడవదు. నా రోజులు పనికి పోకపోతే ఇంట్లో గిన్నెలు కొట్లాడతాయి మన ఇంట్లో. అలాంటి సిచ్యువేషన్లో బతుకున్నాం మనం. అట్లా అని మనం ఆగిపోతే మన సిస్టర్స్ మ్యారేజ్ కావు. ఓకే. నేను ఇంట్లోనే అక్కలంతా ఇంట్లోనే ఉండిపోవాల్సింది వస్తుంది. నాన్న హెల్త్ బాగుంటలేదు, ఇక మనం పని చేయాలి, ఖచ్చితంగా పని చేయాలి, లేదా మన జాబ్ డ్రీమ్ మనం సంపాదించుకోవాలి. లేదంటే ఇట్లా ఇంట్లో మొత్తం రోడ్ ఎక్కుతారు. అలాంటి పరిస్థితి ఉందని మన డ్రీమ్ పక్కకు పెట్టేసి దానికోసం కూడా ప్రయత్నం చేసిన. ఇటు కొన్ని రోజులు ఇది అది బ్యాలెన్స్ చేయగలిగిన, కానీ చాలా టెన్షన్ అయిపోతుంది. ఏజ్ పెరుగుతున్నా కొద్ది సిస్టర్స్ ఏజ్ పెరుగుతుంటుంది, ఇంట్లో ప్రెషర్ అవుతుంటుంది, కొన్ని రోజులు నాన్న హెల్త్ ఖరాబ్ అవుతుంటుంది. అవన్నీ చాలా బ్యాలెన్స్ చేయడం చాలా ఇబ్బంది అయిపోయింది నాకు. అందుకని ఇక అన్నీ పక్కకు పెట్టి ఓన్లీ నా పని మీదే ఫోకస్ పెట్టుకొని కష్టపడి 4 డబ్బులు వెనకేసుకొని ఇప్పటికి కూడా మా ఊళ్ళో వచ్చి అడగండి, నేను డ్రింక్ చేయను, చిల్లర తిరగను. నా పని ఏందో నా ఇల్లు ఏందో, ఉంటే డ్రైవింగ్కి వెళ్తా లేదా ఇంటికాడ ఉంటా. అంతకు మించి నాకు ఎటు తిరగడం అవన్నీ తెలియదు. తిరగను కూడా. నా ఫ్రెండ్స్ తోటి ఎప్పుడైనా వెళ్తే బయటికి వెళ్తాం, వాళ్ళతోటి కంపెనీ ఇస్తా, డ్రింక్ చేస్తే వాళ్ళతోటి సపోర్ట్గా కూర్చుంటా, కొద్దిసేపు ఇంటికి వచ్చేస్తా. నేను అప్పటి నుంచి అంతే, ఇప్పుడు కూడా అంతే. సో తర్వాత నాన్న వాళ్ళ పరిస్థితి అట్లా అయింది. దాని ద్వారా స్టడీ వదిలేయాల్సింది వచ్చింది. ఇంట్లో పేరెంట్స్ సపోర్ట్ లేదు. సపోర్ట్ లేదంటే వాళ్ళు ఏం చేస్తారన్న, సపోర్ట్ లేదంటే వాళ్ళు ఏం చేస్తారు. వాళ్ళు ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక కొడుకుండాలని ఒక చిన్న డ్రీమ్ ఉంటుంది కదన్న. ఎవరైనా సరే, అది ఎవరికైనా 2 ఆడపిల్లలు పుట్టితే ఒక కొడుకుంటే బాగుంటుంది కదా అన్నట్టుగా 3 తర్వాత నన్ను కన్నారన్నమాట మా పేరెంట్స్. ఇక తర్వాత వాళ్ళు అందరూ భారం అయిపోయినా మా పేరెంట్స్కి. ఇక భారం అయిపోయినా అంటే వాళ్ళకి వెళ్తే ఒక ఆటో నడిపి 4-5 చదవాలంటే చాలా కష్టం అన్న. ఇంట్లో చాలా దారుణం ఉంటుంది. ఇక నేను ఎదుగుతూనే అవుతుంది రా అనుకొని 7th క్లాస్ నుంచి మా అమ్మ చెప్పింది అన్నమాట, బిడ్డ ఏదో ఒక పని చేసుకొని బతకాలి మనం, లేదంటే కష్టం, వీళ్ళందరూ ఇట్లా మిగిలిపోతారు అని చెప్పారు. ఇక మా రిలేటివ్స్ కూడా చాలామంది, అరే చదివిన కాడికి చాలు, ఇక నువ్వు ఏదో ఒకటి చేయాల్సిందే, ఏం చదువుతావు అంటే ఎంతమంది చదువుకొని ఉత్తగానే ఉండిపోయినారు అని అనగానే, సరే చదువు మాత్రం వదిలేసుకోలే, ఈ ఎట్లయినా పార్ట్ టైం అయినా వర్క్ చేయాలని ఇక పార్ట్ టైం వర్క్ చేస్తూ 10th దాకా కంప్లీట్ చేసి 10th తర్వాత మళ్ళీ ఇంటరు ఈ నుంచి హైదరాబాద్కి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ నుంచి వచ్చి మళ్ళీ ఆటో కొనుక్కొని ఇలా చేస్తూ వచ్చి మొత్తం మీద ఫ్యామిలీని అయితే బ్యాలెన్స్ చేయగలిగిన. సక్సెస్ఫుల్గా అయితే అందరు మ్యారేజ్లు అయితే చేసిన, అందరు ఎవరింటికాడ కూడా హ్యాపీగా ఉన్నారు. నేను కూడా మ్యారేజ్ చేసుకున్నా, అంతా బాగానే ఉంది. అమ్మ నాన్న చనిపోయారు. ఒక టైం వచ్చింది ఇంట్లో సిచ్యువేషన్, అమ్మకి హెల్త్ బాగాలేదు, అమ్మ ఇక బతకదని అర్థమైపోయింది. ఇక మామ ఎప్పుడు అంటుండేది ఒక మాట, అరే మనకి ఇల్లు లేదురా, అందరి ఇంట్లో ఇల్లు ఉంది, అందరికి మంచి ఇల్లు ఉంది. ప్రతి ఒక్క అమ్మకి ఒక డ్రీమ్ ఉంటుంది, ఒక చిన్న ఇల్లు ఉండాలి. ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఉంటుంది, ఒక ఇల్లు ఉండాలి, కంఫర్ట్గా బతకాలని ఉంటుంది. పెద్దగా ఆస్తులు అంతస్తులు లేకుండా ఒక సొంత ఇల్లు ఉండాలని ఉంటుంది. ఉండే ఒక పాత ఇల్లు ఉండే, అది వర్షం పడితే ఇంట్లో ఉన్న గిన్నెలన్నీ పెట్టాల్సింది వచ్చేది. మా ఇంట్లో పరిస్థితి అయితే అంతా చాలా దారుణంగా ఉండే అన్నమాట. అయితే ఖచ్చితంగా ఇల్లు కడతా అమ్మ అని చెప్పిన. ఇల్లు కట్టినా కానీ అమ్మ లేదు, అమ్మ చనిపోయింది. సరే ఆమె తలరాత ఆడికే రాసినప్పుడు మనం ఏం చేస్తాం, మన ఇక ఏం చేయలేం. ప్రయత్నం చేసినాం, బతికే రకాన్ని ప్రయత్నం చేసినాం. అమ్మ క్యాన్సర్ ఉండే, చనిపోయింది. అది లాస్ట్ స్టేజ్లో ఉండే, చాలా సఫర్ అయింది. ప్రతి మిడిల్ క్లాస్ అబ్బాయిలకు, మన పోరగాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే ఒక చిన్న డ్రీమ్ ఉంటుంది అన్న, ఏం లేదు, ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలి, అమ్మ నాన్న మంచిగా చూసుకోవాలి, హ్యాపీ ఉండాలి. పెద్దగా ఏదో లక్షలు సంపాదించాలి, ఏదో చేయాలని ఉండదు. మిడిల్ క్లాస్ వాళ్ళకి అందరూ అంతే. ఏదైనా ఆపద వస్తే మనకంటూ ఒకరు ఉండాలి, ఒక 5-6 లక్షల సేఫ్టీ ఉండాలి, కనీసం ₹1,00,000 సేఫ్టీగా ఉండాలి. ఈ రోజులలో ఎవడు హెల్ప్ చేయరన్న అని ఉంటుంది అంతే. ఇక మా అమ్మకు చిన్న ఇల్లు ఉండాలని, మామూలుగా చుట్టాల ఇంటికి వాళ్ళ ఇంటికి పోతుంటాం కదా, కొత్త ఇల్లు చూస్తుంటాం కదా, మనం ఎప్పుడు కట్టుకుంటాం అని. వర్షం పడేప్పుడల్లా మస్తు ఇబ్బంది పడుతుండేది మా అమ్మ. చూసినా నాకు చాలా బాధ అనిపించేది. ఏమైనా సరే
ఇల్లు కట్టుకోవాలరా కనీసం ఇది ఈ పెంకుటిల్లు తీసేసి దాని మీద పెంకుటిల్లు మీద పడదల కప్పుతా ఉండేది వర్షానికి కురుస్తుందని. అది తీసేసి ఒక చిన్న ఇల్లు అని కట్టుకోవాలని ప్లాన్ చేసిన. ఇక ప్లాన్ చేసి ఒక ఇల్లు అయితే స్టార్ట్ చేసిన. దానికోసం రాత్రి పగలు కష్టపడి అటో ఇటో ఇల్లు అయితే కట్టుకున్నా. ఇల్లు అయితే కట్టేసుకున్నా. అంతా సంతోషంగానే ఉన్నాం. ఇక సంతోషంగానే ఉన్నాం, మంచిగా ఇల్లు కట్టుకున్నాం.